దేవుడు నీ పరిస్థితులన్నీ మారిస్తే, పరిస్థితులు మారిపోయినాక మనం మారిపోయాం. నువ్వే మారుతావా? మరి దేవుడు మారదా? మందిరపును వ్యాపారం టిల్లుగా చేసి నువ్వెప్పుడైతే మారిపోయావో దేవుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన, ఇది దేవుని మందిరము, దేవుని మందిరం వ్యాపారపు టిల్లుగా చేయకూడదు. నీవెప్పుడైతే దాన్ని వ్యాపారపు స్థలంగా మార్చావో దేవుడు కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మారిపోతాడు. ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందున మారిపోయారు. వీళ్ళు ఎవరు? 40 రోజుల్లో చేరాల్సిన కానాను ఎన్నేళ్ళు పట్టింది? 40 years, 40 సంవత్సరాలు పట్టింది. నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఎందుకు మారాడు? మనం మారితే దేవుడు కూడా మారిపోతాడు అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. మనం మారకుండా దేవుడు ఎప్పుడు కూడా మారడు.